హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ చేస్తారు మన ప్రయాణం. సో, ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బఠానీ కర్రీని చేసేద్దాం రండి. సో, ముందుగా ఆనియన్స్, టమాటో అండ్ కాజుని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కగానే 2 మొగ్గలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, అదేవిధంగా చిన్నపాటి దాల్చిన చెక్క వేసి మగ్గగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. అండ్ దానికి సరిపడా ఉప్పు, కారంని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. సో, బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. అండ్ ఈ లోపల మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్‌ని ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసుకున్నాము. అండ్ ఇందులోకి యాడ్ చేయాల్సిన బఠానీని వాష్ చేసి ఉడుకుతున్న ఆ గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో, దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే బఠానీ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్‌ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. సో, ఇప్పుడు పన్నీర్ కూడా ఉడకడం కోసం ఒక 5 మినిట్స్ మూతని పెట్టేసి ఉడకనివ్వాలి. సో, ఈ విధంగా మనం ఉడకనిస్తే 5 మినిట్స్ తర్వాత గుమగుమలాడే పన్నీర్ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అయిన మన కొత్తిమీరను యాడ్ చేసుకుంటే గుమగుమలాడే పన్నీర్ బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ కర్రీ మీరు కనుక ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.